బుద్ధుడు దేవుడు కాదు, బౌద్ధం మతము కాదు, బౌద్ధం ఒక మతం కాదు, అది అత్యంత సంస్కారయుత సంఘ జీవన విధానం. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ఇంకోటి మూడోది ధమ్మం శరణం గచ్చామి. సో అంటే ఈ మూడే పాటించమన్నాడు. సంఘజీవిగా బతుకమన్నాడు, జ్ఞానంతో బతుకమన్నాడు, ఓకే, ధర్మాన్ని పాటించమన్నాడు, అంతే కదా. బుద్ధం శరణం గచ్చామి. నాకు బుద్ధి 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 బుద్ధం అంటే నాలెడ్జ్, బుద్ధి, ఓకే, నాలెడ్జ్, ఎన్లైటన్, ఓకే. సో కాబట్టి నాలెడ్జే నీకు అన్నిటికీ అన్ని దుఃఖాలకి తీసేస్తుంది. రెండోది సంఘం శరణం గచ్చామి, అంటే సంఘజీవిగా బతుకు, ఒక తోటి అందరితోటి ఒక ఏమంటారు అహింస, ఒక ఏమంటారు ధ్యానము, ఒక శాంతి, కరుణ, ఇట్లాంటి వాటితోటి బతుకమంటున్నాడు, ఓకే. అట్లనే ఇది దమ్మం అంటే న్యాయం పాటించమంటున్నాడు, అన్ని జీవుల మీద కరుణ, ఇంతకుముందు చెప్పినాను, ఓకే. సంఘజీవి అంటే అందరు కలిసిమెలిసి ఉండు మన అర్థం. బౌద్ధం ఒక మతం కాదు, అది అత్యంత సంస్కారయుత సంఘ జీవన మార్గము. దానిలో ఒక మతానికి ఉండే ప్రాథమిక అంశాలైన దేవుడు, దయ్యము, స్వర్గము, నరకము, పూజలు, బలులు, మంత్రాలు, తంత్రాలు మొదలైన అంధవిశ్వాసాలకు తావులేదు. ఎస్, అద్భుతాలు జరుగుతాయి, తాయెత్తు కట్టుకో, లేకపోతే ఇంత పైసలు ఇయ్యి, లేకపోతే దశమ భాగం ఇయ్యి, ఇట్లాంటి చెత్త చెప్పలే, ఓకే, అర్థమైందా. బుద్ధుడు దేవుడు కాదు, ఈ భూమి మీద పుట్టిన తొలి సామాజిక విప్లవకారుడు. ఎస్, ఈజ్ ఎ రిఫార్మిస్ట్. ఎస్, వి షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. మొట్టమొదటి ప్రపంచ స్థాయి సంఘ సంస్కర్త, శాస్త్రీయ దృక్పథంతో యోచించిన తొలి సామాజిక దార్శనికుడు, కరెక్ట్. అంతేగాని ఆయన దేవుడు కాదు. దేవుడు అనేది ఒక ఊహ, ఒక కల్పితం. ఆయన దేవుడు అని పిలవకండి, ఓకే. పిలవచ్చులే. భగవానుడు అంటే మన జ్ఞానాన్ని పంచినవాడు అని అర్థం, మన సమస్యలకు పరిష్కారం చూపెట్టిన వాడిని అర్థం. భగవంతుడు అంటే అద్భుతాలు చేసేవాడు, ఆకాశానికి వెళ్ళి తెచ్చిచ్చినవాడు కాదు, ఓకే. కాబట్టి ఆ ఒక ఊహ, ఒక కల్పితం, ఒక విశ్వాసం. బుద్ధుడు కాల్పనిక అవతార పురుషుడు కాదు, ఈ నేల మీద పుట్టి పెరిగి నడయాడిన మహనీయుడు, కరెక్ట్. ఆయన చూపిన మార్గం అభూత కల్పన కాదు, సత్య మార్గం. దానితోనే ప్రపంచ దేశాలని ఒక 1000 ఏళ్ల పాటు ప్రభావితం చేసిన సృజన. 1000 ఏళ్ళు కాదు, ఈ భూమి ఉన్నంత వరకు బుద్ధుడు బోధించిన వాటిని ప్రపంచంలో ఎక్కడో చోట ఎవరో ఒకరు పాటిస్తూనే ఉంటారు, ఓకే. అంటే భూమి ఉన్నంత వరకు ఆయన యొక్క బోధనలు ఉంటాయి, ఓకే. మొట్టమొదటిసారిగా ఈ విషయంలో కార్యాచరణ సంబంధంతోనే ప్రతిదీ జరుగుతుందని గ్రహించిన బుద్ధిశాలి, అందుకే తథాగతుడయ్యాడు. అంటే సృష్టిలో కార్యకారణ సంబంధం ఎలాగైతే నడుస్తూ ఉందో ఆ ప్రకారమే నడుచుకునేవాడు తథాగతుడు అని దాని అర్థం. ఎటు నుండి ఏ అవకాశము లేని సమయంలో, ఏ అవగాహన పెరగడానికి వీలు లేని సమయంలో ఈ సృష్టికి కార్యకారణ సంబంధం ఉందని చెప్పడం ఆ మహనీయుడి గొప్ప విజయం. ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలన్నీ అదే విషయాన్ని ధృవీకరించాయి కదా, కరెక్ట్. సుమారు 2500 ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పిన ఈ విషయం అత్యాధునిక యుగానికి కూడా ఎలా పనికొస్తుందో గమనించండి. పరిశీలించకుండా ఏ విషయాన్ని గుడ్డిగా అనుసరించవద్దు. ఎస్, ప్లీజ్ 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 డూ ఎనఫ్ రీసెర్చ్, థింక్, ఆలోచించు. ఏది ఎవరు చెప్పినా, నేను చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు. ఈ జ్ఞానాన్ని ఆయన పంచిపెట్టాడు. థింక్, అవేకెన్, ఓకే, చైతన్యపరచుకో, ఓకే. అట్లనే ప్రతిదానికి కారణం వెతుక్కో, ఓకే. గుడ్డిగా ఏది నమ్మకం అని చెప్పిండు. గ్రేట్, వెరీ వెరీ గ్రేట్. సో అట్లా చెప్పాలంటే చాలా గట్స్ కావాలి, ఓకే. ఎందుకంటే ఈ దుర్మార్గులు బతకనియరు కదా. సో మత గ్రంథంలో రాసి ఉందని కానీ, ఓ పెద్ద గురువు చెప్పాడని కానీ, తాత ముత్తాతల నుండి పాటిస్తున్నారని కానీ, సాంప్రదాయంగా వస్తూ ఉందని కానీ, ఓకే, అధికారులు, ధనవంతులు, పండితులు ఆచరిస్తున్నారని అని కానీ, ఓ వ్యక్తి చాలా కళాత్మకంగా చెప్పాడని కానీ, నువ్వు కృతజ్ఞత చూపించవలసిన వ్యక్తి చెప్పాడని కానీ, నీకు కృతజ్ఞుడైన వ్యక్తి విన్నవించాడని కానీ, ఎక్కువ మంది పాటిస్తున్నారని కానీ, లేక నీ అంతటా నీవే ఊహించుకొని కానీ దేనిని గుడ్డిగా విశ్వసించవద్దు. దయచేసి వినండి, ఓకే. దానిని ఓ అనుభవం అనే గీటురాయిపై పరీక్షించి చూడు. అది సర్వజనులకి హితాన్ని, సుఖాన్ని కలిగిస్తుందో లేదో పరిశీలించు. తగు యోగ్యమైనదని అని తేలితేనే స్వీకరించు. రీజన్ నీ కరెక్ట్ అనిపిస్తేనే, నీ అంతరాత్మ ఒప్పుకుంటేనే, అన్ని విధాల విశ్లేషించినాకనే. ఎవరో చెప్పిండ్రు, ఆకాశంలోకి వెళ్ళి చెప్పిండ్రు, మా తాత చెప్పిండు, మా ముత్తాత చెప్పిండు అని వినకు అని చెప్తున్నాడు. లేకపోతే అవతల పెట్టు అన్నాడు గౌతమ బుద్ధుడు. కాలామసుత్త అంగుత్తర నికాయ 3.665, ఓకే, అందులో చెప్పిండంట బుద్ధుడు ఇట్లా.
వెరీ వెరీ గ్రేట్ కౌన్సిలర్, గ్రేట్ సైంటిస్ట్. ఎన్ని పేర్లైనా పెంచుకుంటా. ఇంత 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 ఏమంటారు, ముఖం మీద గుద్దినట్టు ఎక్కడ కూడా ముఖస్థుతి కోసం కూడా ఒక స్పైస్ యాడ్ చేసో ఎవరి కోసమో చెప్పకుండా అంత అట్లా చెప్పడం చాలా గ్రేట్ అది. ఓకే, డోంట్ బ్లైండ్లీ బిలీవ్ ఎనీథింగ్ వితౌట్ రీజన్. అది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్.